హలో అండి, ఇవాళ సింపుల్గా కట్టె పొంగల్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు పెసరపప్పు తీసుకొని కడుక్కోవాలి. కడుక్కున్నాక దానికి సరిపోయేంత వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్కి 2 గ్లాసులన్నీ వాటర్ పోసుకోవాలి. నేను కొద్దిగా ఎక్కువే పోసాను. ఇది మా పాప బాబు లంచ్ బాక్స్ కోసం అని తయారు చేశాను. తర్వాత కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. తర్వాత దాంట్లో ఉడికిన రైస్లో సాల్ట్ వేసుకోవాలి. తర్వాత తాలింపు కోసం నెయ్యి వేసుకున్నాను. నెయ్యి ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని దాంట్లో పోపు గింజలన్నీ వేసాను. అలాగే కరివేపాకు, మిరియాలు, మెయిన్ ఇంగ్రీడియంట్ మిరియాలు వేసుకోవాలి. ఎండుమిర్చి, అలాగే కచ్చాపచ్చాగా దంచిన అల్లం, ఇవన్నీ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. తర్వాత మనం ఉడికించుకున్న రైస్ని దీంట్లో వేసి కలుపుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మా పిల్లలిద్దరికీ ఇది చాలా ఇష్టము. అందుకని నేనైతే